ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్ కి మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా? మనోళ్ళు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పాన్ ఇండియన్ సినిమా అంటే కేర్ ఆఫ్ సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా కేర్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయింది ఇప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవటం మన దర్శకులకి తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నది తెలుగు సినిమా. 2015 జూలై 10 తెలుగు సినిమా గతిని, వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తరువాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేశారు జక్కన్న. కేజీఎఫ్తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది. రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజీఎఫ్ సిరీస్ బాలీవుడ్ ని దున్నేసింది. అలానే RRRతో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి, కార్తికేయ 2తో చందు మొండేటి సైతం హిందీ ఆడియన్స్ ని మురిపించారు. సాహో, కల్కి అంటూ ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు. తాజాగా పుష్ప 2తో బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు దర్శకులకున్న సక్సెస్ రేట్ ఇంకెవ్వరికీ లేదు. తమిళం నుండి కంగువా, తంగలాన్, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలొచ్చినా పాన్ ఇండియన్ కాలేకపోయాయి. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నదైతే మన తెలుగు ఇండస్ట్రీని.